మనిషి ఒక సంస్కృతిని ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆటవిక జీవనం నుంచి సంఘ జీవానికి వచ్చిన తర్వాత, సంఘ జీవనంలో అంటే ఒక దగ్గర ఉన్నటువంటి మనుషులు వాళ్ళ ప్రవర్తన విధానము ఇవన్నీ కూడా ఒక సంఘ జీవనము. వీటిలో మనిషి ఎలా ఉండాలి, మనిషిలో క్రూరత్వాన్ని తీసివేసి మానవత్వాన్ని ప్రోధి చేయాలి, కులాలకి మతాలకి అతీతంగా మనిషి ఉండాలి అని ప్రబోధించినటువంటి వ్యక్తి సంత్ భక్త కనకదాసుల వారు. భక్త కనకదాసుల వారు మనిషి యొక్క విలువల కోసం, మనిషి యొక్క సమానత్వం కోసం, భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకి ఆయన ఎదురు ఇది వైదికంలోనే ఉండి, భక్తి మార్గంలో ఉండి కూడా ఆ వైదికంలో ఉండేటువంటి డొల్లతనాన్ని విమర్శించినటువంటి వ్యక్తి భక్త కనకదాసులు. ఆయన భగవంతుడు లేడని గాని, భగవంతుని యొక్క సృష్టిని వద్దని గాని చెప్పినటువంటి వ్యక్తి కాదైనా. అపారంగా ఆయన భగవంతుని నమ్మిన వ్యక్తి అయిన భక్త అని ఆయనకి బిరుదు కూడా వచ్చింది, భక్త కనకదాస్. అలా అని చెప్పి మొత్తం దేవుడే అని కూడా చెప్పడు ఆయన. ఒక్కో సందర్భంలో దేవుని కూడా విమర్శిస్తాడు. సమానత్వం ఎక్కడ లేదు అక్కడ దేవుని విమర్శిస్తాడు. అంటే శ్రీహరిని కూడా తిడతాడు ఒక సందర్భం కీర్తనలో, నీవు లక్ష్మిని సరిగా చూసుకోలేక అని, తన భార్యకి ప్రాధాన్యత లేదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆయన కీర్తన రాస్తాడు, శ్రీహరిని నిందిస్తూ. అది భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి అవినాభాసం. అంటే ఎక్కడ సమానత్వం ఉండదో, ఎక్కడ మూఢత్వం ఉంటుందో, ఎక్కడ అన్యాయం జరుగుతుంటుందో అక్కడ ఆయన ఒక కీర్తనలో ఒక బుల్లెట్ లాగా పనిచేస్తాయన్నమాట. అందుకని ఆయన హైందవంలో ఉండి, వైదికంలో ఉండి వైదికుల్ని విమర్శిస్తాడు. అంటే వైదిక డొల్లతనాన్ని విమర్శిస్తాడు. ఆ సందర్భంలో హరిదాస ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన దాసనాగు భవ పాస నీగు అనే ఒక కీర్తనను మనం ఈరోజు చూద్దాం. దాసనాగు భవ పాస నీగు ವಿಶೇಷನಾಗು ಏಸು ಕಾಯಂಗಳದು ಕಳೆದು 84 ಲಕ್ಷ ಜೀವರಾಶಿಯನ್ನು ದಾಟಿ ಬಂದ ಈ ಶರೀರ. ಏಸು ಕಾಯಂಗಳದು ಕಳೆದು 84 ಲಕ್ಷ ಜೀವರಾಶಿಯನ್ನು ದಾಟಿ ಬಂದ ಈ ಶರೀರ. ತಾನಲ್ಲ ತನ್ನದಲ್ಲ ಆಸೆ ತರವಲ್ಲ ಸ್ಥಿರವಲ್ಲ ಮುಂದೆ ಬಾಹುದಲ್ಲ. ಏಸು ಕಾಯಂಗಳದು ಕಳೆದು 84 ಲಕ್ಷ జీవరాశిಯನ್ನು దాటి ಬಂದ ఈ శరీర. చూడండి, దాసనాగు, దేవుడికి నీవు దాసుడు కా. భవపాస నీగు, నీ కష్టాలన్నీ కూడా పోయేట్టుగా చేసుకో. భవపాస నీకు నీలో నీ నీ మనసులో ఉన్నటువంటి పాశాలు ఏమైతే ఉన్నాయో, క్రోధము, లోభము, మోహము, మతము, మాత్సర్యము, అలాగే కోరికలు, ఇవన్నీ కూడా పోవాలంటాడు ఆయన. విశేషంగా ఉండు అంటాడు. ఏసు ಕಾಯಂಗಳ ಕಳೆದು 84 ಲಕ್ಷ జీవరాశిಯನ್ನು దాటిದೆ. ఏసు కాయంగాడు, నీకు ఎన్ని శరీరాలు దాటకుండా వచ్చావా నువ్వు? ఈరోజు ఈ మానవ శరీరం మనకు వచ్చింది అంటే 84 లక్షల జీవరాశులుగా పుట్టి చివరగా రావడమే మానవ జన్మ. అంటే హిందూ ధర్మంలో ఎన్ని జన్మలు ఉన్నాయంటే, ఎన్ని జీవరాశులు ఉన్నాయంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తారు హైందవ ధర్మం. 84 లక్షల జీవరాశులు. మరి మన మానవ శరీరము మనకి వచ్చింది అంటే అది చివరిది, ఉత్తమమైనటువంటి జన్మ అని చెప్తారు. 84 లక్షల జీవరాశులు దాటుకుని వచ్చాము ఈ మానవ జన్మకి. అందుకని ఏసు కాయంగలదు కెళదు, ఎన్నో శరీరాల్ని మార్చుకుంటూ వచ్చి 84 లక్ష జీవరాశిಯನ್ನು దాటి వచ్చినావు నువ్వు. ఈ శరీర తానల్లా తనదల్ల. మరి ఈ శరీరం ఇప్పుడు మీదేనా? ఇప్పుడు ఈ శరీరం నాదే? గతంలో ఏమైనా నాకు తెలియదు.
ఒక పక్షి గాను, ఒక వృక్షం గాను, ఒక జలచరం గాను, ఒక జంతువుగాను ఉన్నాను. అప్పుడు కూడా ఒక చెట్టు కూడా నాది కాదు. ఒక పక్షిగా నేను ఉండొచ్చు గతంలో. ఆ పక్షి యొక్క శరీరం నాది కాదు. అక్కడి నుంచి ఇంకో జనం, అక్కడి నుంచి ఇంకో జనం, ఇప్పుడు శరీరం వచ్చింది నాది. మరి ఈ శరీరం నాదా? తానల్లా తన్నదల్లా, నాది కాదు, నాది కానే కాదు, దీనిది కాదు. ఈ శరీరం శరీరానికి కాదు, ఇది నాది, నేను అనే భావన కాదు అంటాడు ఆయన. మరి ఎవరు అన్న, దట్ ఈస్ కాల్డ్ సోల్. అదే ఆత్మ. ఆత్మ ఈ శరీరాన్ని వస్త్రం మాదిరిగా మారుస్తూ పోతుంది. భగవద్గీతలో అదే చెప్తాడు. ఈ శరీరము వస్త్రము వలె మారుతూ వస్తుంది అంటే ఏ రకంగా అయితే శరీరాలు మారుతూ పోతాయో ఆత్మ అనేది ఒకటి ఉంటే ఆ ఆత్మకి శరీరాలకు అవసరం ఉంటుంది అన్నమాట. సో ఆత్మ శరీరాన్ని మార్చుతూ వెళ్తుంది. ఈ రకంగా ఇది నాది కాదు అంటాడు. ఆశయు తర వల్ల, దీనిపైన నువ్వు ఆశ పడాల్సిన అవసరం లేదు. స్థిర వల్ల, ఇది స్థిరం కాదు. ఈ శరీరము స్థిరము కాదు. గతంలో 84 లక్షల జీవరాశులుగా నువ్వు పుట్టావు, అప్పుడు కూడా స్థిరం కాదు. ముందే బాహోదిల్ల, ముందే వచ్చేది లేదు, తర్వాత ఏమీ రాదు. ఆశ ಕ್ಲೇಶ ದೋಷವೆಂಬ ಅಬ್ದಿಯೊಳಗು ಮುಳುಗಿ ಯಮುನ ಪಾಶಕ್ಕೊಳಗಾಗದ ನಿರ್ದೋಷಿಯಾಗು ಸಂತೋಷಿಯಾಗು. ಆಶ ಕ್ಲೇಶ ದೋಷವೆಂಬ ಅಬ್ದಿಯೋಳು ಮುಳುಗಿ ಯಮುನ ಪಾಶಕ್ಕೊಳಗಾಗದ ನಿರ್ದೋಷಿಯಾಗು ಸಂತೋಷಿಯಾಗು. ఆశ క్లేశ దోషವೆಂಬ అబ్దియోಳು ముళగి. ఈ ఆశ క్లేశ దోష అంటే ఇవన్నీ భావబంధాలలో నువ్వు మునిగి, ఆశ అంటే ఏమిటి? స్త్రీల పైన ఆశ, ధనం పైన ఆశ, కీర్తి పైన ఆశ, కొంతమంది పదవుల పైన ఆశ. అంటే నాకు ఆ పదవి కావాలి, నాకు ఈ స్త్రీ కావాలి, ఆ పురుషుడు కావాలి, నగలు కావాలి, తర్వాత ధనం కావాలి, ఇలాంటి ఆశలు అనమాట. ఆశ క్లేశ దోషವೆಂಬ అబ్దివోడు ముళగి. ఇలాంటి ఒక ఆశ క్లేశ వీటి యొక్క దీంట్లో మునిగిపోయి నీవు యమన పాస కొలగాగద నిర్దోషి ఆగు. యముని యొక్క బాధని తప్పించుకొని నీవు నిర్దోషి కావాలి అంటాడు. అంటే యముడు ఎప్పుడు వస్తాడు? నీవు తప్పు చేసినప్పుడు, ఇతరులకి అన్యాయం చేసినప్పుడు, అప్పుడే కదా యముడు వచ్చేది నీకు. కాబట్టి ఇవన్నిటిని తప్పించుకొని, ఇవన్నీ చేయకుండా ఒక సత్ యోగి మాదిరి, ఒక సత్ పురుషుని మాదిరి నీవు ఉండగలిగితే అప్పుడు యముని బాధ తప్పుతుంది అంటాడు. కనుక ఆశ క్లేశ దోషవంద అబ్దిఒడుగు ముడిగి యమున పాస కొಳಗಾಗದೆ నిర్దోషియాగు సంతోషియాగు. నీవెప్పుడైతే యముని బాధ తప్పుతుందో అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, నిర్దోషిగానే ఉంటావు. ఈ యముని బాధ తప్పాలంటే నువ్వు నలుగురికి మేలు చేయాలి. మేలు చేయకుండా పర్లేదు, నలుగురికి కీడు చేయకూడదు. కనుక నీ యొక్క క్యారెక్టర్ అనేది, నీ యొక్క జీవనం అనేది నలుగురికి మేలు చేసేయగలిగితే, ఇతరులకి అన్యాయం చేయకుండా ఉంటే, అబద్ధాలు చెప్పడము, ఇతరులపైన దాడులు చేయడము, ఇతరుల ధనాన్ని నువ్వు తస్కరించడము, ఇవన్నీ నువ్వు లేకపోతే సత్పురుషుడు అవుతావు. అప్పుడే నీవు ఎలా ఉంటావయా? యముని యొక్క బాధను తప్పుతుంది, నిర్దోషి అవుతావు, సంతోషిగా ఉంటావు. నిత్య సంతోషం. నిత్య సంతోషం ఎవరికి ఉంటుందంటే, నువ్వు బయట తప్పులు చేయని వాడే సంతోషంగా ఉంటాడు. ఎందుకు? నువ్వు తప్పు చేయడం లేదు అంటే నీ మనసు ప్రశాంతంగా మంచిగా ఉంటుందని. నీ మనసులో ఏముంటుందో బయట అదే చేస్తావు. కనుక ఒక వ్యక్తి, మనిషి మనసు ఎప్పుడైతే స్వచ్ఛంగా, ఆనందంగా, సంతోషంగా, ఇతరుల్ని ప్రేమిస్తూ, నలుగురిని గౌరవిస్తూ సత్పురుషుడిగా ఉంటాడో, ఎవరికి హాని చేయడో, అలాంటి వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. చూడొచ్చు మనం చాలామంది ఇతరులకి ఇబ్బంది పెట్టేవాళ్ళు ప్రశాంతంగా నిద్రపోరు. ఒకరిని మోసం చేసిన వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోడు, వాడు ఆనందంగా ఉండడు. వానికి లోపల ఎక్కడో ఒక మూలలో అది
మనకి అది వెలుగుతూ ఉంటుంది. అరే ఈరోజు ఒకరిని కొట్టాను, ఈరోజు ఎక్కడో ఒకరిని తిట్టాను, ఎవరినో మోసం చేశాను, అబద్ధం చెప్పాను, ఇది ఎప్పుడో వాని మనసులో ఎప్పుడో ఒకసారి వాడికి థాట్ వస్తుంది అనమాట. వానిపైన వానికే ఒకసారి గౌరవం కూడా పోతాయి. కనుక నీవు నిత్యము సంతోషంగా ఉండాలి అంటే నీవు సత్పురుషుడై ఉండాలి, సద్భావనలు నీ మనసులో ఉండాలి. అందుకని అంటాడు సంతోషి అంటాడు. కాశీ వారణాసి కంచి కాళహస్తి రామేశ్వర యేసు దేಶ తిరుగుదరే బాహోదేను అల్లి ఆహోదేను. చూడండి, కాశీ వారణాసి కంచి కాళహస్తి రామేశ్వర యేసు దేಶ తిరిగిదరే బాహోదేను అల్లి ఆహోదేను. దోషనాశ ಕೃಷ್ಣ ವೇಣಿ ಗಂಗ ಗೋದಾವರಿ ಭವನಾಸಿ ತುಂಗಭದ್ರ ಯಮುನಾ ವಾಸದಲ್ಲಿ ಉಪವಾಸದಲ್ಲಿ ಮೀಸಲಾಗಿ ಇಂದು ಜಪ ತಪ ಹೋಮ ನೇಮಗಳ ಏಸು ಬಾರಿ ಮಾಡಿದರೋ ಫಲವೇನು ಅದು ಫಲವೇನು. ವಾಸುದೇವನಂಬ ಒಳಗಿನ ಹಂಸನಾಗಿರಿ ಕೇಸ ನುಂಡು ಮೋಸಗೊಳದ ಮುಕ್ತನಾಗು ನೀ ಶಕ್ತನಾಗು. కాశీ వారణాసి కంచి కాళహస్తి రామేశ్వర్ ఇవన్నీ దేవాలయం. కాశీ ఉత్తర భారతదేశంలో ఉండేటప్పుడు, తర్వాత కంచి కాళహస్తి మనకి తమిళనాడులో, రామేశ్వరం తమిళనాడులో. యేసు దేశ తిరిగిదరే బాహోదేను అంటే నువ్వు ఎన్ని దేశాలన్నా తిరుగు. దేశం అంటే పక్క పక్కన ప్రాంతాలన్నమాట. నువ్వు ఎన్ని దేశాలు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగితే నీకేం వస్తాయి అంటారు. అంటే మన కనకదాసుల వారు యావత్ భారతదేశాన్ని తిరిగాడు బాగా. తీర్థయాత్రలు చేశాడు ఆయన. గుజరాత్ నుంచి, తర్వాత అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలు, మధుర, పూరి జగన్నాథ్, తర్వాత కంచి కాళహస్తి, కర్ణాటకలో ప్రాంతాలు, శ్రీశైలం, ఇలా పుణ్యక్షేత్రాలను తిరిగాడు. దాదాపు ఆయన 98 సంవత్సరాలు నిండు జీవితమైంది. అలా ఆయన అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాడు అనమాట శిష్యులు. అందుకని ఆయన చివరిలో ఇది రాస్తాడు. అంటే అన్ని క్షేత్రాలు తిరిగిన తర్వాత ఆయనలో ఒక స్థైర్యము, మార్పు వస్తుంది. ఆ మార్పు ఏంటంటే ఇది కాశీ వారణాసి ఇలాంటి పుణ్యక్షేత్రాలు తిరిగితే బాహోదేను వచ్చేదేను అల్లి ఆహోదేను ఆడ ఏమవుతుంది. దోషనాశ కృష్ణవేణి గంగే గోదావరి భవనాసి తుంగభద్ర యమున వాసದಲ್ಲಿ ఉపవాస. చాలా మంది ఈ గంగా, గోదావరి, యమున, తుంగభద్ర లాంటి నదుల్లో పుష్కరాల టైంలో స్నానాలు చేయడము, ఉపవాసాలు ఉండడం, అంటే అక్కడ వెళ్ళి వాళ్ళ పితరులకి వాళ్ళు అర్పించడము, ఇవన్నీ కూడా ఆయన గమనించి చెప్తాడు. ఏమవుతుంది ఇది ఉపవాసం ఉంటే ఏమి రాదు అంటాడు ఆయన. అంటే దైవత్వానికి ఏరిన వ్యక్తి యొక్క లక్షణాలు ఇవన్నీ. ఒక వ్యక్తి పీక్ స్థాయికి వెళ్ళినప్పుడు, ఒక యోగిగా మారినప్పుడు నీకు పుణ్యక్షేత్రం అవసరం లేదు. ఒక యూనివర్సిటీ స్టూడెంట్కి వాళ్ళు అవసరం లేదు కదా, టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు కదా. విశ్వవిద్యాలయం వ్యక్తికి టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు. ఉదాహరణకి ఒక ప్రైమరీ స్కూల్ పిల్లవాడికి మాత్రం ఏం కావాలి, ఒక టెక్స్ట్ బుక్, బొమ్మలు కావాలి. అమ్మ అనే ఒక పదం మనకి రావాలి, అనే అక్షరం రావాలంటే అమ్మ బొమ్మ చూపిస్తాం మనం. తర్వాత హై స్కూల్ వెళ్ళేటప్పటికి బొమ్మలు తక్కువ, టెక్స్ట్ బుక్స్ ఎక్కువ ఉంటాయి, నోట్స్ ఎక్కువ ఉంటుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో వాడికి టెక్స్ట్ బుక్ లేకుండా వాడే డైరెక్ట్గా సమాజాన్ని పరిశీలన చేస్తాడు. అంటే ఒక ఉన్నత స్థాయిలు అవన్నీ. అలాగే భక్తిలో కూడా ఉన్నత స్థాయిలు ఉంటాయి. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి. ఉన్నత స్థాయికి భక్తిలో చేరిన వ్యక్తికి తాను వేరే, దైవం వేరే అనే ఉండదు. తానే దైవము, దైవమే తాను. తాను దైవం అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి దైవ భావనే. కేవలం దేవుడు ఎక్కడుంటాడు? దేవాలయంలోనే ఉంటాడు అనుకోవడం, అదే అద్వైతం. అంటే నేనే దేవుడిని, నాలో ఉన్నది దేవుడే, ఎదుటి వ్యక్తిలో ఉన్నది దేవుడే, చరాచర జగత్తులో ఉన్నది దేవుడు. కనుక పుణ్యక్షేత్రాలకి వెళ్ళాల్సిన అవసరమే లేదంటాడు ఆయన. పుణ్యక్షేత్రాల్లో మాత్రమే దేవుడు లేడు అనుకోకూడదు, అంటే దేవుడు ఉన్నాడు అనుకోకూడదు. పుణ్యక్షేత్రాల్లో మాత్రమే దేవుడు ఉన్నాడు, బయట దేవుడు లేడు అని అనుకోకూడదు. ఆ స్థాయికి వెళ్తారు, అద్వైతానికి వెళ్తారు ఎవరు? ఇలాంటి పుణ్య పురుషులు, యోగులను.
అందుకని ఆయన కాశీ, వారణాసి, కంచి, కాళహస్తి ఏమి అక్కడికి వెళితే ఏమో వస్తుందని మాత్రం అనుకోవద్దు. అలాగే కృష్ణవేణి, తుంగభద్ర, యమున, వాసదల్లి ఉపవాసాలు ఉన్నప్పటికీ ఏమి కాదు. మీసలాగి మిందు జప తప హోమ నేమಗಳು అంటే జపము, తపము, నియమము వంటి కొన్ని హోమాలు, యజ్ఞ, యాగాదులు మనం చూస్తుంటాం. కొంతమంది విపరీతంగా చేస్తుంటారు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఏసుబారి మాడిదరు పలవేను అదు చలవేను. ఎన్నిసార్లు చేసిన హోమాలు, ఎన్నిసార్లు చేసిన నీళ్ళలో ఎన్నిసార్లు మునిగినా, ఎన్నిసార్లు నీవు దేవాలయాలకి వెళ్ళి ప్రార్థన చేసినా ఆగోదేను అల్లి ఫలవేమీ లేదు. వాసుదేవనంబ ఒಳగిన హంసను సేరి అంటాడు. వాసుదేవనంబ ఒక భగవాన్ శ్రీకృష్ణుడు లేకుంటే శ్రీహరి ఒಳగిన హంసన సేరి నీ యొక్క హృదయములో చేరి ఉంటే కేస నుండు మోస గొళగాగద ముక్తనాగుని శక్తనాగు. కనుక నీలోనే దైవం ఉంది, నీ హృదయంలోనే దేవుడు ఉండగా నీవు బయట ఎందుకు వెతుకుతావు? దేవాలయాలకు ప్రదక్షిణ చేయడం, పుష్కరాల పేరుతో నీళ్ళలో మునగడం, హోమాలు, నియమాలు, జపాలు, తపాలు, ఉపవాసాలు చేయడం ఇవన్నీ అవసరం లేదు. నీలోనే ఉన్నాడు, అతను నీవు కనుక్కోగలిగితే అదే మోక్షం. అంతే తప్ప మిగతాది అవసరం లేదు అంటాడు. అత్తలో ఇత్తలో ఎత్తలో ఈ సంసార బత్తలే నిత్య వల్ల పరిమితి ఇల్లా అంటాడు. సో ఈ రకంగా కనకదాసుల వారు ఒక భక్తుడు ఒక దైవం, ఒక భక్తుడు ఒక దైవం, దైవుడు భక్తుడు ఒక్కడైపోతాడు అన్నట్టు చివర్లో. అంటే దైవం సపరేటు, భక్తుడు సపరేటు ఉండడు. అదే అద్వైతం అన్నమాట. నూరు భారి శరణు మాడి నీర మునగలేక పర నారియర నోటకి గురి మాడిద మన సరియ మాడిదే అంటాడు. అంటే ఈ నీళ్ళలో మునిగి తర్పణాలు వదలడము ఇవన్నీ కూడా ప్రాథమిక భక్తుని యొక్క ప్రాథమిక అవస్థలు అన్నమాట. నమ్మకం, విశ్వాసం మొదట్లో, తర్వాత భక్తి తారాస్థాయికి ఎరిగినప్పుడు, భక్తి ఒక ఉన్నత స్థాయికి ఎరిగినప్పుడు ఈ ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మీరి ఉంటాడు ఆయన. ఈ సాంప్రదాయాలన్నీ మీరి ఉంటాడు. అందుకనే సత్యవెంబ దారియను సేరలిల్ల లేసు తోరలిల్ల. కాబట్టి నీవు ఇవన్నీ నీవు వెళ్ళినప్పుడు నీకు సత్యం కనబడదు. విగ్రహ పూజ లేకుంటే ఇంకోటి నియమ, జపాలు, తపాలు, నీళ్ళలో మునగం ఇవన్నీ కూడా సత్యవెంబ దారియను నీకు సత్యాన్ని చూపించమంటాడు ఆయన. నీలో, నీ ఆత్మలో దేవుడు ఉన్నాడు. నీవు నీలో ఆలోచన చేసుకొని సత్యాన్ని కనుక్కుంటే అప్పుడు నీకు సత్యమైనటువంటి దారి కనబడుతుంది. ఉత్తమ ఉమాంబ ఓంకార బీజాక్షరం అంటాడు. ఓంకార బీజాక్షరమే నీకు అవసరం అని చెప్తాడు. చిత్తದಲ್ಲಿ గ్రహిసు నీ బిడవేడ బిట్టు కెడవేడ. ఒక ఓంకార అక్షరం నీవెక్కడో దగ్గర కూర్చొని ఏ దేశము తిరగొద్దు, ఏ పుణ్యక్షేత్రం వెళ్ళొద్దు, ఏ నదులకు వెళ్ళొద్దు, హోమాలొద్దు, తపాలొద్దు, జపాలొద్దు, ఏమొద్దు, కూర్చో ఊరికే ప్రశాంతంగా చిత్తములో మనసులో దేవుణ్ణి తలుసుకుంటే చాలు అంటాడు. చిత్తದಲ್ಲಿ గ్రహిసు నీ బిడవేడ బిట్టు కెడవేడ ఉత్తారయో బైగునోಳು ఆగులు ఈగులు కాయ నిత్యವೆಂದು స్థిరವೆಂದು నమ్మవేడ నినಗೆ డంబవేడ. ఈ శరీరము స్థిరమని నీవు నమ్మొద్దు, అదే సత్యం. ఆ సత్యాన్ని కనుక్కుంటేనే మోక్షం అన్నమాట. అందుకని నిత్యವೆಂದು స్థిరವೆಂದು ನಂಬಬೇಡ నినగే డంబవేడ. డంబ అంటే పొగరు, అహంకారం వద్దు అంటాడు ఆయన. సో ఎంత అద్భుతమైనటువంటి కీర్తన. ఈ రకంగా ఆయన అంటే ఒక భక్తుడు ఎలా ఉండాలి, భక్తి మార్గములో ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి ఒక యోగి, ఒక పరమ పురుషుడు, ఒక మహా ఋషి, ఒక భక్త, ఉత్తమ భక్తుడు ఎలా ఉంటాడు అనేదానికి కనకదాసుల వారి యొక్క జీవనమే మనకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు. అందరికీ కూడా మరి ఒకసారి శరణు.